ఆనంది బాధపడుతూ ఉండడం చూసి అక్కడికి శశి వచ్చి, అమ్మ ఆనంది, మీ అత్తయ్య గారికి నీ మీద నమ్మకం లేదు అన్నప్పుడు నువ్వు వదిలేయాలమ్మా. కానీ నువ్వు నీ సంకల్పం కోసం నువ్వు నీ భర్తని కాళ్ళ మీద నిలబెట్టాలనుకున్నావు, కానీ అది ఫెయిల్ అయ్యింది. కానీ దానికి నువ్వేం చేస్తావు? మీ అత్తయ్య గారు ఏమన్నా నువ్వు పట్టించుకోకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే, లేదు మామయ్య గారు, ఆదిత్య గారికి ఖచ్చితంగా కాళ్ళు వస్తాయి. ఎందుకంటే గురువు గారు ఆదిత్య గారిని పరీక్షించినప్పుడు ఆదిత్య గారికి బోన్స్ దగ్గర పెయిన్ వస్తుంది అన్నారు. అది చూసి గురువుగారు అయితే తైలం మార్చి, ఖచ్చితంగా మీరు ఒక పని చెప్తాను, అది చెయ్యండి, అది చేస్తే ఖచ్చితంగా ఆదిత్య గారు లేచి నడవగలరు అని చెప్పి అన్నారు. దాంతో ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేస్తానని అన్నారు. ఇక నాకు ఎక్కడో ప్రమాదం తలపడుతున్నట్టుగా ఆదిత్య గారు రండి కాపాడండి అని నేను గట్టిగా అరిచేసరికి ఆదిత్య గారు లేచి నడవబోయారు. ఆనందికి ఏమైంది అని చెప్పి ఆదిత్య గారు అయితే పరిగెత్తుకుంటూ రావడానికి ప్రయత్నించారు. తన కాళ్ళ మీద తను నిలబడ్డారు. ఇంతలో నేను అక్కడికి వెళ్ళి, ఆదిత్య గారు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు అని అన్నాను. దాంతో ఆదిత్య గారు అయితే కాళ్ళ మీద నిలబడడానికి కొంచెం ఓపిక లేకపోయేసరికి కూర్చోబెట్టాను. ఆ రకంగా ఆదిత్య గారు నాకేమవుతుందో అని చెప్పి లేచి నడుచుకుని వచ్చారు మామయ్య గారు. ఆదిత్య గారు నడవగలరు, ఆదిత్య గారు ఖచ్చితంగా లేచి నడుస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. గురువు గారు కూడా అదే నమ్మకం ఇచ్చి తైలం ఇచ్చారు. కానీ ఆ తైలం ఏమైందో ఏంటో, అది అలా వికటించడం కారణంగా ఇప్పుడు ఇలా బాధపడుతున్నాం అంతే అని చెప్పి ఆనంది అంటుంది. అది వినగానే శశి అయితే, అమ్మ ఆనంది, నీకున్న సంకల్పం మంచిది. నీ భర్త విషయంలో నువ్వు ఎలాంటి స్వార్థం లేకుండా ఉన్నావు చూడు, అదే నిన్ను కాపాడుతుంది. ఆదిత్య ఖచ్చితంగా లేచి నడుస్తాడని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.